అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను చూపించబోయే సింపుల్ రెసిపీ గ్రీన్ పీస్ సూప్, వింటర్ స్పెషల్. ఇవి ఫ్రెష్ గ్రీన్ పీస్ అండి, ఒలుచుకొని కడిగి పెట్టుకున్నాను. దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ ఏం వేయమండి, చాలా హెల్దీ రెసిపీ. కొంచెం ఫస్ట్ ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసానండి. ఇప్పుడు కొంచెం 2 ఉల్లిపాయలు, అలాగే కడిగి పెట్టుకున్న పుదీనా, కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందామని ఇది కూడా కడిగి పెట్టేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ, మేము కొంచెం స్పైస్ తక్కువే తింటాము. అలాగే కొంచెం అల్లం. దీంట్లో వాడే ప్రతి వస్తువు కూడా మనకి మంచిగా వింటర్లో వచ్చే జలుబు దగ్గులకి మంచి మెడిసిన్గా పనిచేస్తాయండి అన్నీ కూడాను. ఇప్పుడు ఇందులో మనం గ్రీన్ పీస్, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా 1 గ్లాసు నీళ్లు పోసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టేసుకుందాం. ఇది ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ పూర్తిగా చల్లారిపోయిందండి. దీన్ని వెయిట్ తీసేసుకుని చూసారా, ఫ్రెష్ పీస్ చక్కగా ఉడికిపోయాయి. వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి. పూర్తిగా చల్లారాకే గ్రైండ్ చేసుకోండి, లేకపోతే అది చింతుతుంది బయటంతా. కాబట్టి చల్లారిన తర్వాత జాగ్రత్తగా గ్రైండ్ చేసేసుకోండి మొత్తం మెత్తగా. ఇప్పుడు దీన్నంతా ఒకసారి వడగట్టేసుకుందామండి. వడగట్టేసుకుంటే కొంచెం స్మూత్ కన్సిస్టెన్సీ ఉంటుంది, సూప్ బాగుంటుంది. నీట్గా వడకట్టేసుకున్నాండి. దీంట్లో పెద్ద మనకి వేస్ట్ స్టెయిన్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉందండి. దీంట్లో ఇంకొంచెం మనం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పోసుకోండి, మరీ ఎక్కువగా కూడా ఏమవుతుంది. స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేయండి. కొద్దిగా ఇటాలియన్ మిక్స్, ఇవి కూడా హర్బ్స్ కాబట్టి బాగుంటుంది. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్నామండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. ఇలా మరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. దీంట్లో కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. నేను వేసుకోలేదు, నాకు ఇలాగే నచ్చుతుంది. ఎంజాయ్. వేడివేడిగా తాగితే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.